అధికారంలో ఉన్న కష్టపడాల్సిందేనని అహంకారంతో వ్యవహరించకూడదంటూ టీడీపీ నేతలు కార్యకర్తలకు మంత్రి లోకేష్ సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశమైన ఆయన ప్రజలు నమ్మకంతో బాధ్యత అప్పగించారని దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. గత పాలకుల అహంకారంతోనే 151 కాస్త 11కు పడిపోయిందన్నారు. ఇక కూటమితోనే అభివృద్ధి సాధ్యమని 3 పార్టీలు కలిసి పనిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అధికారులైతే మనపైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొల్లు రవీంద్రన్న జైలుకు పంపించారో ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. అడుగడుగున మన ఇబ్బంది పెట్టారు, బయటికి రానిలా. బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, బయలుదేరుతామంటే రవణ కూడా మాతో ఉన్నారు. ఏకంగా గేట్లకి తాళ్లు కట్టేశారు. స్వామి, పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా. నేను చూసా, మొండి ధైర్యం మామూలుది కాదురా భయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని చూసాం కదా. పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. అరే ఎర్రబుక్ గురించి మాట్లాడేవాడికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జైలుకి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జైలుకి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకరు ఉన్నాడు, ఎర్రబుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. అధికారంలో ఉన్న కాలు ఎగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు ఎగరేసుకుంటున్నారు. చేయండి. కానీ ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ముందరికి వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్నామంటే వాళ్ళ సహకారం ఉంది. రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది. రేపు కర్నూలులో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది, దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. ఇంకో పక్కన మన పవన్ కూడా మనం తీసిన అన్ని నిర్ణయాలకు ఆయన సహకరిస్తున్నారు. నిలబడి మీరు చేయండి, మేము ఉన్నాం మీతో అని పదే ఆయన కూడా చెప్తున్నారు. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న సమస్యలు ఉండొచ్చు, అది వేదిక మన పెద్దలు మేమందరం పరిష్కరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా, నో మిస్ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అర్థమైందా? కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి. చిన్న ఇష్యూలు వస్తాయండి. చిన్న కుటుంబం ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. కూర్చుని మాట్లాడుకుందాం.